కోతి బండిపై ప్రయాణం. ఒకరోజు అడవిలో ఒక కోతికి పెద్ద ఆలోచన వచ్చింది. ఎప్పుడూ చెట్టుపైనుంచి దూకుతూ దూకుతూ తిరగడం బోర్ అయిపోయింది. మనుషుల్లాగా బండిపై వెళ్తే బావుంటుంది అనుకున్నాడు. అప్పుడే రోడ్డు పక్కన గాడిద తన చిన్న బండిని నడుపుతూ వస్తోంది. కోతి కిందికి దూకి, హే గాడిదా, నన్ను పట్టణం దాకా తీసుకెళ్ళు అని అడిగింది. గాడిద భయపడింది, కాని సరే అనుకుంది. కోతి బండిపైకి ఎక్కేసింది. బండి కదలడం మొదలైంది. కోతి బండిలో కూర్చుని చేతులు ఊపుతూ పాటలు పాడుతోంది. నేను రాజును, నేను ప్రయాణికుణ్ణి. కాని మధ్య రోడ్లో గాడిద గుంతలో పడింది. కోతి గాలిలోకి ఎగిరి ప్లాప్ అని బురదలో పడిపోయింది. బండి తిరిగి గట్టెక్కింది. గాడిద నవ్వుతూ అంది, అయ్యో కోతి, బండి కదిలించడం అంత సులభం కాదు. కోతి సిగ్గుపడుతూ చెట్టుపైకి ఎగిరి నవ్వుకుంటూ అంది, సరే, నేనేమో చెట్లరాజుగానే మిగిలిపోతా. నీతి, మనకు నప్పని పనిని నకిలీగా చేయడం కంటే మన పని బాగా చేయడమే గొప్పది.